కావాలి, మనిషి బలం ఉండాలి, మనిషి చెంచరీరదు. అయ్యో ఇది అదే అనుకోవద్దు. హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క లైఫ్లో ఇల్లు కట్టుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు అనుభవించి దాటుకొని వచ్చి కొత్తిల్లు కడదామని చెప్పి నిర్ణయించుకున్నా. సో కొత్తిల్లు కట్టడం మాత్రం సంతోషమైన విషయమే. కానీ ఇప్పుడు ఏంటంటే పాతిల్లు కొత్తిల్లు కడుతున్న సంతోషం కంటే పాతిల్లు కూడా కడుతున్న బాధనే ఎక్కువ ఉంది. ఎందుకంటే మా డాడీ చనిపోయి 13 years అవుతుంది. ఆ 13 yearsలో నాకు మిగిలిన జ్ఞాపకం ఏదైనా ఉంది మా డాడీ అంటే ఇది ఒక ఇల్లు మాత్రమే. ఇల్లు కూలిపేసిన తప్పది, పాతిల్లు కట్టుకోవాలి. చుట్టాల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి అరే కట్టుకోరా బా ఇల్లు కట్టుకో, మంచిగా ఉంటుంది, లైఫ్ మంచిగా ఉంటుంది అంటే నేను దాదాపు కష్టపడిన ఇన్కమ్ మొత్తం ఇల్లు కోసం పెట్టాల్సి వస్తుంది అనేది ఒక చిన్న బాధగా ఉంది. కానీ నా బాధ ఏంటంటే ఇల్లు ప్రతి ఒక్క లైఫ్లో ఇల్లు అనేది కొంచెం గొప్ప విషయమే. వెనకనురా అక్కడికి రా. ఎన్నో కష్టాలు బాధలు తెలియకుండా చిన్నప్పటి నుంచి మా మమ్మీ మా డాడీ నన్ను పెంచారు. 13 సంవత్సరాల నుంచి ఎన్నో మాటలు పడ్డా, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు అనుభవించి ముంగడికి వచ్చి ఇల్లు కడదామని ఒక స్టెప్ వేసిన. ఈరోజు కనుక మా డాడీ ఉంటే ఇల్లు కట్టుకున్నంత ఎదిగిందా అని చెప్పి ఒక గల్ల ఎగరేసుకుంటూ రోజు మా డాడీ లేడు, ఆయన గాసరం గాడికే ఉంది. అది మనకు ఆ ప్రేమ నాకు బాకీ లేదు మా డాడీది. నా లైఫ్ ఇంత సక్సెస్ అయినో కాలే నా మనసుకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. ఇంత సక్సెస్ఫుల్గా ముంగడుకోనికి కారణం రాజు, దుమ్దమ్ ఛానల్ రాజు. వాడు లేకపోతే నేను ఏ దేశం పోదును, దుబాయ్ పోదును, మస్కట్ పోదును, సౌదీ పోదును, అది జరిగిపోతుండే. కానీ వాడు నాకేం లేని సమయంలో మా డాడీ అనిపోయిన సిచ్యువేషన్లో నా సిచ్యువేషన్ చూసి, నా అప్పులు, నా పరిస్థితులు అన్నీ చూసి అరే నువ్వు రారాబాయి మనం కలిసి వర్క్ చేసుకుందాం అని అన్నాడు. నా అదృష్టం. నేను కలిసి వర్క్ చేసిన, ఏదో దేవుని దయ వల్ల 4 రూపాయలు వెనకేసుకున్నా, ఇల్లు కట్టుకుంటున్నా. దీనికి మాత్రం చాలా అరే రాజు థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు లేకపోతే మాత్రం నేను ఇంత తొందరగా నేను కంబ్యాక్ చేయకపోదు కావచ్చు. ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు, మా డాడీ మేము బతికిన సిచ్యువేషన్ వేరు. అలాంటిది ఒకటే 1-2 yearsలో ఫ్యామిలీ అనేది ఎట్లా డౌన్ అయిపోతుంది అనేది ఈజీగా అర్థమైపోయింది. మా డాడీ అనిపోయిన తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయి, చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఫ్యామిలీ అంటే ఏంటిది అని చెప్పి నాకు అప్పటిదాకా నాకు ఏం అవగాహన లేకపోతుండే, నాకు ఏం తెలియకుండా నిజంగా ఏం అవగాహన లేకుండా పెంచారు. వన్స్ మా డాడీ అనిపోయిన తర్వాత అప్పులు కానీ కుప్పలు కానీ అప్పుడు అన్నీ నా ముంగడికి వచ్చినాయి. నేను అనుభవించుకున్నా, భరించుకున్నా, చేసిన. ఇవన్నీ ఉడ్డెక్కనికి కారణం మాత్రం నేను బల్లగుద్ది చెప్తా రాజు, దుమ్దమ్ ఛానల్ రాజు అన్న ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. వాడు కనుక నా లైఫ్లోకి రాకపోతే మాత్రం నా లైఫ్ ఎటో దుబాయ్ దేశాలు ఎటో ఓడవుతుండే. ఏదో దేవుని దయ వల్ల మనకు వాడు కలిసిండు, మనతో కలిసి స్టెప్ వేసిన, వర్క్ చేసుకుంటున్నా, ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటున్నా.
ఒకసారి పెట్టినా ఒకటే ఈ ఫ్యాన్ ఖరాబ్ అయింది కానీ ఒకటే మంచిగా ఉంది. ఉరిసి వాన కుడుతుంది ఇక మొత్తం నీళ్ళు దానినే వాడి మొత్తం అది ఎటు తిరగకుండా అయిపోయింది 2 రోజులకే. ఇది ఉడుతుందా ఇది తప్పు ఎందుకు ఎట్లుస్తుంది ఉడుతుందంట కోతులు తుంగడం మరి ఎట్లా తెలియదు మొత్తం ఉరుసుడే ఆడుతుంది. పండుకునే బెడ్లకి అయితే జాగలేదు మొన్న వానాకాలం అయితే. కాబట్టి ముంగడికి పండుకున్నాం బీరకాయ వేసుకొని. నువ్వు కొత్తతో కడిగేస్తున్నావు కడకు ఉంటుంది కడకు దాంతో కడిగితే ఒక్క 2 నెలలు కడ అయితే లేదు అది కొత్తదే. ఇంకోటి మరి ఇంకోటి అయితేనే ముగ్గురు అయితేనే పని అయింది. దా బ్రో ఏమైంది మీ ఇంటికాడ ఎందుకు తీయలే? నేను తీయలే పావుదిన కాబట్టి షూట్ ఉండే. తీసిన ఫోటోలు ఉపయోగిస్తున్నా మొత్తం ఇంటెనక. అరే షాప్ వేసిర్రు ఇలా వేసిర్రు షాప్ అప్పుడు షాప్ వేసిర్రు వీళ్ళు. ఓలా వస్తలేరే ఫోన్ చేసినప్పటి నుంచి. ఓకేనా వర్క్ సూపర్ అవుతుందా? తొందర ఆర్పి అని ఫోన్ చేసిన వాడు మిస్ పెడితే అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సాఫ్ట్వేర్ తీసుడే వీడియో. ఇవి ఎలా పెట్టినా 2 ఇప్పుడు ఎక్కడ ఇంకో లెక్క లేదు నడుస్తుంది. ముగ్గురు కింద చేస్తాం అయిపోతుంది అయిపోయి బాగా కట్ట ఉంటుంది. ఈ దూరం తీయాలంటే గోడ ఇక్కడ దాకా కూడా ఇప్పుడు ఈ దూరం ఎన్ని ఉన్నాయి అన్ని మా గోడ అంతా కూడా దిగుతాయి. గోడ మా దాని మందం కాదేసి అవన్నీ తీయాలి. బ్రో నీ ఒక 2 లక్షలు బ్రో. నాకు ఉన్నాక నేను దగ్గర పైసలు ఉంటే నేను పోయింది కొత్త బ్రో. ఇలా కాదు అయితే మంచిగా ఉండి ఒక్కరోజు జేసీ బచ్చు అంతా సెట్ అయిపోద్దు కానీ ఇలా కష్టమే ఉంది అచ్చుడు. నాతో అయితే అన్న ఇల్లు కట్టుడు ఏమన్నా భయం అవుతుంది అంత. ఇంటర్కి ఉందన్న ఇవి ఉండాలి అని చూస్తున్నా. తీసేసాడు అవసరం లేదు తీసే ఈ బాత్రూమ్ నేనే కట్టినా 70,000 నువ్వు పెట్టుకున్నావు ఇది మనం ఇలా వచ్చినాక మా డాడీ పెట్టి అంటే అది వాస్తు ఇక్కడ జరుపుతారు. ఇది జరుపుడు ఇంకో జరుపుతూనే బెస్ట్. స్పేస్ ఉంటుంది మంచిగా ఉందా? షాప్ వేసారు షాప్ వేయించినా ఎంత అంత 2 గుంటలు అవుతుంది అన్న. 2 గుంటలు ఈ సపరేట్ వస్తా బిట్టు ఇక దీంతో మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఫంక్షన్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా. అదే ఫంక్షన్ ఇంట్లో ఫంక్షన్ అయితే మళ్ళీ ఇటు ఖచ్చితంగా కొంచెం వెనక జరిపి జిలందరూ లేదు. అర్థం కాలే. బలం మనిషి బలం కావాలి. మనిషి బలం ఉండాలి. మనిషి సెన్సరీరాదు. అయ్యో ఇది అదే అనుకోవద్దు. ఇక అది నేను నీళ్ళలో మునిగిన కదా చేరాలి అనుకోవాలి. దేవుళ్ళ ఫోటోలు పెట్టినామన్నాడా?
ఇవాళ గంపలో పెట్టి గంపలు పెట్టి ఎందుకంటే మళ్ళీ కోతులు అంగడి ఎత్తే వచ్చని చెప్పి టేబుల్ జాగ్రత్త మళ్ళీ కన్ను వేయాలి ఇక. అన్నీ జాగ్రత్తగా ఉండాలి కంపల్సరీ. గంపలు అనేది వేసేవి కోతులు బీతులు రాకుండా. ముళ్ళ గంపలు ఎత్తే మళ్ళీ ఎందుకు అని చెప్పి సైడ్కు అందులో దాని ఇదే కదా ఇల్లు పడుతుందా నీళ్ళ మంచిగా జబర్దస్త్ పడుతుంది. ఖతర్నాక్ పడుతుంది. మంచి వెనుక జరిపి కట్టండి. ఇంకా జరుగుడు ఎట్లా కానీ ఇంకా జరిగి కొంచెం ముందర స్పేస్ పెడితే జబర్దస్త్ పడుతుంది. First of all, congratulations, Arvind. Your future dream coming soon. Your dream come true. Babu, నాకు రాలేదేమో నీ స్టేటస్. నేను స్టేట్ ఏదో బాగా అనిపించింది పెట్టినా అంటే డాడీ ఉంటే బాగుండు అన్నట్టు అట్లా వచ్చింది. ఏదో ఉన్నాయి అన్న ఎన్ని ఉంటాయి అన్న బాధలు. కోర్స్ ఇల్లు కట్టడం అంటే ఇంత ఈజీ కాదు. కొంచెం ఫాదర్ ఉన్నది కొంచెం అబ్బాలం వేరు ఉంటుంది. ఏం చేయకున్నా ఏం చేయకున్నా కూడా అబ్బాలం ఉంటుంది కొంచెం. ఎందుకు అవుతావు బ్రో? కానీ గ్రేట్ బై అన్న. ఎందుకు నాకు చాలా ప్రౌడ్ ఫీల్ ఉంది. నాకు చాలా ప్రౌడ్ చాలా ప్రౌడ్ ఫీల్ ఉంది రా. ఎందుకు అది మనసులోకి వెళ్ళి బ్రో ప్లీజ్ ఆర్టిఫిషియల్ కాదు. ఎందుకు అరే చాలా ప్రౌడ్ ఫీల్ ఉందిరా, చాలా ప్రౌడ్ ఫీల్ ఉందిరా. భయపడతారు వాళ్ళ చూస్తుంటే దగ్గరికి వస్తున్నారు. ఏమైందిరా? ఆలోచిస్తుంది, ప్లాన్ వేస్తుంది. ఇల్లు పడదా లేదని ఆలోచిస్తున్నావా? అది తీసేది ఎట్లా? లేదు అది తీసేది ఎట్లా? అట్లా కాదు, అది తీసేసుడే ఈ ఇల్లు అనేది కొంచెం వెనక జరుగుతుంది. జరిగితేనే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కాదు, ఇది మొత్తం ఫస్ట్ క్లీన్ గ్రౌండ్ చేయాలి. ఫస్ట్ క్లీన్ అయినాక గ్రౌండ్ చేసిన తర్వాత దాని ముఖానే ఏర్పడుతుంది. గట్లా కొలతలు తీస్తే తర్వాత తీసేసి ఈ తర్వాత కానీ డీ చెప్పిద్దాం. స్టార్ట్ చేసిన దేవుని దేవాల మంచిగా పని కావాలి, తొందర అయిపోవాలి, ఎలాంటి ఇబ్బందులు పడద్దు. నేను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒక్కటి వ్లాగ్ అప్లోడ్ చేస్తా. మీరు కూడా సపోర్ట్ చేయండి. తీయడం పెట్టడం నా బాధ్యత వీడియో అని చెప్పేసి కొత్త ట్రై చేస్తున్నా. 1000 వ్యూస్ వస్తాయా, 500 వ్యూస్ వస్తాయా, 2000 వ్యూస్ వస్తాయా, వ్యూస్తో నాకు సంబంధం లేదు. తీయాలి పెట్టాలి వీడియోలు అని చెప్పేసి ఒకటే ఫిక్స్ అయినా, అట్నే పెడతా. అండ్ వీడియో చూసేవాళ్ళు కొంచెం నా కోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఆశీర్వాదం ఉంటే సరిపోతుంది. అది 100 మంది కానీ, 200 మంది కానీ, 500 మంది కానీ, 1000 మంది వ్యూస్ రాని, నాకు వ్యూస్తో సంబంధం లేదు, నాకు ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్.